ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మో నా సీరియల్ చూసే టైం అయింది. మీరెవ్వరూ రాకపోయినా వంశీతో పసుపు తాడు కట్టించి ఇంటికి తీసుకొస్తాను. రంగమ్మ అమ్మా విలనిజం చూపించాలంటే మధుమతి తర్వాత నేను ఎవరైనా ఇలాంటి విలనిజం ఇప్పటివరకు సినిమాలో కూడా చూపించలేదు. అవునమ్మా అందుకే మధుమతిలా ఉండాలన్నా నాకు చాలా ఇష్టమే. ఐ లవ్ మధుమతి, ఐ లైక్ మధుమతి. మధుమతి అత్తయ్య నా సీరియల్ వచ్చే టైం అయింది, రిమోట్ ఇవ్వండి. తీసుకొనే. ఏం కోఆపరేషన్. ఇప్పటికైనా మనసు మార్చుకున్నాం. రంగమ్మ చిన్నమ్మా మందాకిని పర్ఫామ్ చేస్తుంటే ఆర్టిస్ట్ అలా తేలిపోతారు. అవునమ్మా అందుకే ఐ లైక్ మధుమతి, ఐ లైక్ టు బి మధుమతి. మందాకిని అనవరు రే. ఐ లైక్ మందాకిని, ఐ లైక్ టు బి మందాకిని. కొడల పిల్ల మనం ఇద్దరం కలిసి చూసే సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. అది పెట్టు. 52 రంగమ్మ అమ్మా జుప్పు 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 చూపించాలంటే ఈ సీరియల్ అన్నా కదా. అవునమ్మా జుప్పు జుప్పు. మరి యాళ్ళు వస్తున్నాయి, ఈ గ్యాప్ లో భోజనం చేసి వచ్చేద్దాం. పదండి అత్తయ్య. ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్నికి నేనంటే ప్రాణం. అవునా పిన్ని పిన్ని. బాగున్నావా పిన్ని? నాకే 3 సీరియళ్లు 6 ఏళ్లలాగా బానే ఉన్నా. కోడలి పిల్ల బావగారు బాగున్నారా? బాగున్నాం బాగున్నాం అండి. వీళ్ళ పలకరింపులు ఏంటండి ఇంత భయంకరంగా ఉన్నాయి? నాకేం అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది. ఇంత ముందు అత్తా కోడళ్ళు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సీరియల్తో బిజీగా ఉన్నారు. అవును పిన్ని, ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా మీతో పాటు ఆర్ఆర్ బయటకు వస్తుంది ఏంటి? మాకు ఆర్ఆర్ అంటే ఆరో ప్రాణం. మేము భోజనం లేకుండా అయినా బ్రతకగలమేమో గాని ఆర్ఆర్ లేకుండా మేము అస్సలు బతకలేము. ఆర్ఆర్ అయ్యండి ఇంట్లోకి వెళ్ళాలి. ఆర్ఆర్ అయ్యండి ఇంట్లోకి వెళ్ళాలి. ఆర్ఆర్ అయ్యండి ఇంట్లోకి వెళ్ళాలి. ఏమండి నాకు భయం వేస్తుంది, మనం వెళ్ళిపోతాం పదండి. అవునే వెళ్ళిపోతాం. పిన్ని 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 మేము వెళ్ళొస్తాం పిన్ని. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటావే? ఏ మీనాక్షి సీరియల్లో గాయత్రిలా ఇంటికొచ్చే బంధువుల్ని భోజనం పెట్టే బీద పరిస్థితుల్లో మేము ఉన్నాం అనుకున్నావా బాబు? అసలు విషయం అది కాదు అత్తయ్య గారు. నా పేరు మీనాక్షి సీరియల్లో ఇంటికొచ్చిన చుట్టాలకి గాయత్రి భోజనంలో విషయం కలిపి పెట్టినట్టు వీళ్ళకు కూడా పెడతామేమో అని వాళ్ళ భయం. నా కోడలు చెప్పింది నిజమేనా? నువ్వు అంత సీరియస్ గా చూడకు, ఈ రోజు రాత్రి నుండి వెళ్ళిపోతా. నువ్వు ఉంటానంటున్నావు సరే. నీ భార్య ఉంటాను చెప్పట్లేదే? నేను కూడా ఉంటానులే అత్తయ్య. ఉండాలి. జుప్ ఉండి తీరాలి. ఉంటాను. ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తున్నారేంటి ఇట్లా? మనం వెళ్ళిపోతాం పదండి. బాబాయ్ ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చిన బాబాయ్. ఏంటి బాగున్నావా? బాగుండు పక్కన పెట్టు బాబాయ్. అత్త కూడా ఏంటి అలా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, అత్తా కోడళ్ళు ఇద్దరు సీరియల్లకే వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. వీళ్ళ తాకిడి తట్టుకోలేక నా కొడుకు 3 సంవత్సరాల కిందట ఇల్లు వదిలేసేటో పారిపోయాడు రా. ఈ వయసులో నేను పారిపోలేక ఇక్కడే ఉండిపోయా. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున్న వెళ్ళిపోండిరా. ఎవడా మమ్మల్ని మీరే కాపాడాలి. ఏమండి
ఏమంటే మీ పక్కన మీ పిన్ని కూర్చొని ఏడుస్తుంది చూడండి. ఏమైంది పిన్ని? దేవుడు లేడ్రా. దేవుడు లేడా? ఎందుకు పిన్ని? చంపేశారా? ఎవరిని పిన్ని? సావిత్రి సీరియల్లో శైలజని చంపేశారా? సావిత్రి సీరియల్లో శైలజని చంపితే నువ్వు అర్ధరాత్రి వచ్చి ఇలా పడి ఏడుస్తున్నావా? అవునరా, సావిత్రికి ఏం కాకూడదని ఎన్ని నోములు చేశాను, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాడ్రా, అవేమి నా సావిత్రిని కాపాడలేకపోయాయిరా. బాధపడకండి అత్తయ్య గారు, కష్టాలు సీరియల్ వల్ల కాకపోతే మనుషులకు వస్తాయా? మీ గుండెను కూడా కంకర్రాయి చేసుకుని ఉండండి అత్తయ్య. గులకరాయం కాదు. అరే సీరియల్లో పాత్రలు చచ్చిపోతే ఇంట్లో మనుషులు చచ్చిపోయినట్టు ఏడుస్తారంటే మీ అమ్మ కడుపులు మాడ. ఏమన్నావురా? సీరియల్లో పాత్రలా? అత్తయ్య రౌండ్ ట్రాలీ, రౌండ్ ట్రాలీ. నువ్వు పాత్రలా చూస్తావేమోరా, వాళ్ళని మేము ఇంట్లో మనుషుల్లా చూస్తావురా. నువ్వు చచ్చిపోతే నీ భార్యకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎందుకు అడుగుతున్నావే? ఏమైంది ఇప్పుడు? సావిత్రి సీరియల్లో శైలజని చంపేశారండి. చంచిపోయిన ఆ శైలజ ఏ కూతురుగానో మనవరాలుగానో 5వ ఎపిసోడ్లోనో 4వ ఎపిసోడ్లోనో వస్తుందిలే. అమ్మా అమ్మా, ఏరా సావిత్రి సీరియల్లో శైలజ చనిపోతే మా అమ్మ ఎలా ఉందని పరామర్శించడానికి వచ్చావరా? నాన్న, ఇంట్లో ఆరరు మారలేదు, వీళ్ళు మారలేదా నాన్న? మారలేదురా. వీళ్ళు తాకి తట్టుకోలేకే 3 సంవత్సరాల క్రితం అమ్మలాగా అయిపోయాను. అరే నువ్వు 30 సంవత్సరాలు వెళ్ళిపోయిన వాళ్ళు మారలేరురా. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్నానే. రే ఎక్కడికి వెళ్తావురా? టీవీ లేని దేశానికి, సీరియల్ లేని ప్రపంచానికి వెళ్తాను. నేను కూడా అక్కడికే వస్తాను. సీరియల్లో ఉన్న పాత్రలు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న మనుషులు వెళ్ళిపోతే మేము ఎవరి ముందు పర్ఫామ్ చేయాలరా? రంగమ్మా, అమ్మా, ఎవరు నా ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. అందరిని ఒక రూమ్ లో బంధించు. అలాగే. సుమగారు, ఏ రేంజ్ లో ఉంటుంది అంటారు స్పందన? నాగబాబు గారు ముందు చెప్తే బెటర్, ఎందుకంటే సీరియల్ తరపు నుంచి ఉన్నారు కాబట్టి వారి మాటలు ఏంటో నేను విందాం అనుకుంటున్నాను. అంటే ఆ సీరియల్స్ వల్ల మగవాళ్ళు తమ పని తను చేసుకునేటువంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి క్రియేషన్ సీరియల్స్ ఇస్తున్నాయి. ఆడవాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇస్తాయి. మొగుళ్ళు వదిలేసి, పిల్లల్ని వదిలేసి వాళ్ళు హ్యాపీగా జీవించగలిగే ఒక సౌలభ్యం క్రియేట్ చేసింది సీరియల్స్. సార్ పొగుడుతున్నారు, తిరుగుతున్నారు. కానీ చంద్ర గారు, నా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది అబ్బా, సూపర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.